హరే కృష్ణ. అందరికీ నమస్కారములు. మనము గత కొన్ని రోజులుగా ఈ పురుషోత్తమ మాసం సందర్భముగా పురుషోత్తమ యోగము భగవద్గీత యథాతథములో 15వ అధ్యాయము పఠనం చేస్తున్నాం. మధ్యలో పురుషోత్తమ మాస మహత్యము అను మహత్యం గురించి 2 వీడియోలు పెట్టడం జరిగింది. మన శ్రీకృష్ణ టీవీ ఛానల్ ద్వారా ఆ మాసం యొక్క విశిష్టతని మీరు వినవచ్చు. ఈరోజు మనము ఈ పురుషోత్తమ యోగము భగవద్గీతలో 15వ అధ్యాయము 16వ శ్లోకము నుండి మనం ప్రారంభిద్దాము. ఈ పురుషోత్తమ మాసం అనేది ఈ నెల అనగా అక్టోబరు 16 వరకు మాత్రమే అవకాశం ఉన్నవారు ఆవు నెయ్యితో శ్రీకృష్ణునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కొంచెం సమయం కల్పించుకొని కనీసం 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించవలసిందిగా కూడా కోరుచున్నాము. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఏం చేయకపోయినా కూడా కనీసము సమయము తక్కువగా ఉందన్నమాట. కనీసం ఈ 6 రోజుల లోపల మనం జపము భగవద్గీతని పఠనం చేయడం ద్వారా కృష్ణుని యొక్క కృపని పొందవచ్చు. మనము సమయం లేదనుకోకుండా జపం చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. భగవద్గీత ఉన్నవారు దానిలో 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అనే అధ్యాయాన్ని 1 శ్లోకం చదవండి రోజుకి, లేకపోతే 2 శ్లోకాలు చదవండి, చాలా మంచిది. బుక్ లేని వారు మన శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా దీని ద్వారా ఈ వీడియో ద్వారా మీరు వినవచ్చు అన్నమాట. హరే కృష్ణ. సమయం అనేది మనకు తెలియకుండానే ఈ సంవత్సరము ఒక 6-7 నెలలు గడిచిపోయింది. కానీ కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కొంతమంది కరోనాకి భయపడి బయటికి రాకుండా ఇంట్లోనే వారి కార్యకలాపాలను నిర్వహించుకున్నారు. అయినప్పటికీ కొంతమంది మా భక్తులు అంటే కృష్ణ చైతన్యంలోకి కొంతమంది ఇక్కడ మన ఊరిలో వారు ఒక 10 మంది వరకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కూడా చాలా ఆనందదాయకం. కృష్ణుడు చాలా ఆనందపడతాడు. కృష్ణునికి కృష్ణనామానికి ఎలాంటి వ్యత్యాసం లేదు. మనము కృష్ణ అని పేరు పెట్టి భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తున్నామంటే చూడండి భగవంతుడు ఎంతో హ్యాపీ అవుతాడు. మనకు అలాంటి అవకాశం ఇచ్చారు మా ఆచార్యులు, గురువు గారు. కాబట్టి ఈ మహామంత్రాన్ని తప్పకుండా చేయాలని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణాం. మరొకసారి అందరికీ హరే కృష్ణ. మనం ఇప్పుడు 16వ శ్లోకం పఠనం చేద్దాము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. భావము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా
శ్రీల ప్రభుపాదకి జై. నశ్వరులు అనశ్వరులని జీవులు రెండు రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది. భాష్యము. ఇదివరకే వివరింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారమున వేదాంత సూత్రములను రచించెను. ఇక్కడ భగవానుడు అట్టి వేదాంత సూత్రములందలి అంశముల సారాంశమును అందించున్నాడు. అంటే మనం ఇంతకుముందు 15వ శ్లోకములో చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారమున మనకి ఈ వేదాంత సూత్రములను, అంగాలని, భాగాలను మొత్తం కూడా మనకి అందించాడని, భాష్యాన్ని వ్యాసదేవుని అవతారములో మనకి అందించాడని మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ వేదాంత సూత్రములందలి అంశముల సారాంశముని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకములో. అదేమిటో ఇప్పుడు మనము చదువుదాము. అసంఖ్యాకములైన జీవులను నశ్వరములు, క్షరులు మరియు అనశ్వరములుగా విభజింపవచ్చునని అతడు చెప్పుచున్నాడు. ఇక్కడ అతడంటే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయము అర్జునునకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ నశ్వరములు, అనశ్వరములు అంటే క్షరులు, అక్షరులు. క్షరులు అంటే నశించేవి, అక్షరులు అంటే నశింపబడినవి అని రెండు రకాలుగా ఉన్నవని తెలియజేస్తున్నారు. వాస్తవమునకు జీవాత్మలు దేవాది దేవుని శాశ్వత విభిన్న అంశములు. భౌతిక జగత్తుతో సంపర్కమును పొందినప్పుడు అవి జీవభూతులు అని చెప్పబడుచున్నవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన క్షర సర్వాణి భూతాని అను సంస్కృత పదములకు నశ్వరములు అని అర్థము. కానీ దేవాది దేవునితో గుణైక్యము కలిగిన వారు అనశ్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇక్కడ ఐక్యమనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని అర్థము కాదు. భగవానుడు మరియు ఆ అక్షర పురుషులకు నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించును. అక్షరులు సృష్టి ప్రయోజనమునకు అనుకూలురయ్యుందురు. వాస్తవమునకు ఆధ్యాత్మిక జగత్తునందు సృష్టి అనడి విషయము లేకున్నను వేదాంత సూత్రమునందు చెప్పబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నింటికి మూలాధారమైనందున అటువంటి భావము ఇక్కడ వరింపబడినది. ఇక్కడ రెండు రకాలుగా చెప్తున్నారు, నశ్వరములు, అనశ్వరములని. మనము కూడా భగవంతుని యొక్క అంశలే అయినప్పటికీ మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నాము కాబట్టి లక్షణాలు అన్నీ ఉన్నా కూడా మనం చెప్పుకున్నట్లుగా మనకి స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి స్వతంత్రము, మన ఇష్టానుసారం మనము నడుచుకుంటుంటాం. భగవంతుడు అన్ని అవకాశాలు కల్పించాడు. కానీ మనం భగవంతుడిని మర్చిపోయి మనకు కావాల్సింది ప్రతి ఒక్క జీవికి కూడా ఆనందం కావాలి. ఆనందం అంటే కుటుంబము, సంసారము, పిల్లలు అనుకుంటారు. కానీ ఆనందం అనేది భగవంతుని సేవ ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ఆధ్యాత్మిక లోకాలలో అక్కడ కూడా ఉంటారు, వారికి నశింపు ఉండదు. వారు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆనందం కావాలని చెప్పి భగవంతుని విడిచిపెట్టి మనము దూరంగా వచ్చి ఇక్కడ అనుభవించాలనే భావంతో ఉన్నాం. కాబట్టి ఈ జన్మమృత్యు జరా వ్యాధులతోటి మనము కాలాన్ని వెళదీస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్క మానవుడు కూడా తప్పు అన్నమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నశించిపోయేటువంటి జీవులు మాత్రమే. అందుకే భగవంతుడు మరలా మనకి తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నింటికి మూలాధారమైనందున అటువంటి భావం ఇక్కడ వివరించబడినది. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని వచనమును అనుసరించి జీవాత్మలు రెండు తరగతులుగా ఉన్నారు. వేదములు దీనికి నిదర్శనము నొసగుచున్నందున ఈ విషయమున ఎట్టి సంశయమునకు తావులేదు. భౌతిక జగత్తునందు మనస్సు మరియు పంచేంద్రియములను కూడి ఈ ప్రపంచమున తీవ్ర సంఘర్షణకు లోనయ్యే జీవులు
సదా మార్పు చెందినటువంటి భౌతిక దేహములను కలిగి ఉన్నారు. మన యొక్క మనస్సు, ఈ ఇంద్రియాలతోటి ప్రపంచంలో మనము తీవ్ర సంఘర్షణకు లోనవుతూ ఉంటాము. అనుకుంటాం మనం ఆనందంగా ఉన్నామని. కానీ చూడండి, మనము ఏదో ఒకటి చిన్న దోమ కుట్టినా కూడా మనము బాధపడతాం. కరోనా వస్తే ఎంతో భయంతో ఉన్నాం, ఇప్పటిదాకా కూడా ఇంకా భయపడుతూనే ఉన్నాం. సంఘర్షణ, జీవిత సంఘర్షణ అంటే జీవితంతో మనం పోరాటం చేస్తూ ఉన్నాము. మనం వాస్తవంగా మార్పు చెందుతూ ఉంటాం. ఈ జన్మలో మానవ శరీరము, నెక్స్ట్ జన్మ ఇంకొక శరీరము, ఇలా ఎల్లప్పుడూ కూడా ఈ శరీరం అనేది మార్పు చెందుతూనే ఉంటుంది. ఇది ఓన్లీ భౌతిక పదార్థం చేత సంపర్కం అంటే మనం ఈ దేహం నుంచి ఇంకొక దేహంలోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది అన్నమాట. అలా సంపర్కం చెందడం వల్ల ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహంలోకి మనము సదా మారుతూ ఉంటుందన్నమాట. చెప్పండి, ఎవరన్నా శాశ్వతంగా ఎక్కడ ఉంటారని? ఎవ్వరూ ఉండరు. బహుశా మహా అయితే ఒక 70-80 సంవత్సరాలు, ఇంకా ఉండగలిగితే 90 సంవత్సరాలు. కానీ ప్రస్తుత కలియుగంలో మనం తీసుకున్నటువంటి ఈ కలుషితమైన ఆహారం వలన మ్యాక్సిమం ఒక 60-65, మ్యాక్సిమం 70 సంవత్సరాలు మాత్రమే మన యొక్క జీవితము, మనకి యొక్క లైఫ్ జీవితము అంతవరకే ఉంటుంది. ఈ లోపల మనము ఎంతో సంఘర్షణలు పడుతూ ఉంటాము. ఇతరులతోటి, పక్కవారితోటి, ధనం కోసం రకరకాలుగా పడుతూ ఉంటాము. ఇక్కడ చెప్తున్నాడు, మనము ఈ భౌతిక ప్రపంచానికి మనం కూడా చెప్పుకున్నాం, బద్ధుడు అయిపోయి ఉంటాం. బద్ధుడు అంటే బంధించబడిపోయి ఉంటాం. ఇక్కడ సంసారము, పిల్లలు, బంధువులు, ఆస్తులు, అలాంటి ఈ బంధం, నాది నేను మమకారం చేత ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ బంధింపబడి ఉంటాడు, బద్ధుడై ఉంటాడని మనకి తెలియజేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు దేహము భౌతికము కానందున అది ఎట్టి మార్పునకు గురి కాదు. అక్కడ భగవంతుని యొక్క ధామములో ఈ దేహము అక్కడ ఏమిటి భౌతికం కాదు. అంటే మనలాగా ఇది ఒక దేహ మార్పులను, అక్కడ ఈ జన్మలో ఒక దేహము, వచ్చే జన్మలో ఒక దేహం, అలాంటి ఏముండదు. శాశ్వతంగా ఒకటే దేహముతో అక్కడ భగవంతునికి సేవలో నిమగ్నమై ఉంటారు ఆధ్యాత్మిక లోకములో. అందువలన అక్కడ ఎలాంటివి ఉంటాయి, జీవుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తూ ఉంటారో అక్కడ వారికి నశ్వరం అనే మాట ఉండదు. వారికి జన్మ, మృత్యు, జరా, వ్యాధులు కూడా మనలాగా వారికి ఉండవన్నమాట. నెక్స్ట్, భౌతిక జగత్తున జీవుడు జన్మించుట, వృద్ధినందుట, కొంతకాలము జీవించుట, తిరిగి ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట అను 6 విధములైన మార్పులను పొందును. ఇవి భౌతిక దేహముకు సంబంధించిన మార్పులు. ఇక్కడ భగవంతుడు ఇంకొక విషయం చెప్తున్నారు. మనకి భౌతిక ప్రపంచంలో 6 రకాలైన మార్పుల గురించి చెప్తున్నారు. ప్రతి ఒక్క ఈ దేహం తీసుకున్నటువంటి మానవ దేహం తీసుకున్న ప్రతి ఒక్క జీవి కూడా 6 రకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. 6 రకాలు ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన ప్రతి జీవుడు కూడా ఒకటి, ఫస్ట్ జన్మిస్తాడు, కొంతకాలము పెరుగుతాడు. అంటే పుట్టిన తర్వాత కొంతకాలం అలా పిల్లవాడిలాగా ఉండి కొంతకాలం మధ్యలో పెరుగుతాడు, తర్వాత కొంతకాలము జీవిస్తాడు, అలా కొంతకాలం కూడా జీవిస్తూ ఉంటాడు. తిరిగి ఉత్పాదించుట, మరలా ఏం చేస్తాడు, ఉత్పాదించుట, పిల్లల్ని కొంతమందికి అతను ఉత్పత్తి చేస్తాడంటే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. తర్వాత వయస్సు అయిపోతుంది, క్షీణిస్తాడు, క్షీణించి లాస్ట్లో 6వ దశ నశించిపోతాడు, అంటే మరణం, ఈ శరీరాన్ని
వదిలివేస్తాడు. చూడండి, మనిషి యొక్క జీవితము ఈ విధంగా ఉంటుంది. 6 దశలలో: జన్మించటము, పెరగటము, కొంతకాలము జీవించటము, వివాహం చేసుకొని కొంతమందికి వారిని ఉత్పత్తి చేయడం, తర్వాత క్షీణించటం, తర్వాత నశించటం. ఈ 6 రకాలుగా మార్పులను పొందుతూ ఉంటుంది ఈ దేహం. ఇవి భౌతిక దేహములకు సంబంధించిన మార్పులు. ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కూడా దేహం తీసుకున్నటువంటి వారి యొక్క మార్పులను ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక జగత్తున దేహము మార్పు నందదు. భగవంతుని ధామములో అక్కడ దేహము ఈ విధంగా ఈ 6 రకాలైనటువంటి మార్పులకి లోను కాదని చెప్తున్నారు. అక్కడ వృద్ధాప్యము లేదు, జననము లేదు, మరణము లేదు. అక్కడ సర్వము గుణసాదృశ్యమును కలిగి ఉండదు. అంతా భగవంతుని యొక్క ఏవైతే గుణాలు ఉంటాయో అలాంటి గుణాలతో సర్వీస్ చేస్తూ ఉంటారు భగవంతునికి. అంతేగాని అక్కడ పుట్టాము, పెరిగాము, కొంతకాలం ఉన్నారు, పిల్లలను పుట్టేయడం, నశించిపోవడం, ఇలాంటిది క్షీణించడం, అలాంటి ఏమి దశలేమి ఇక్కడ లేవని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. క్షరః సర్వాణి భూతాని. తొలుత సృష్టింపబడిన జీవుడైన బ్రహ్మ మొదలుగా అతి చిన్న చీమ వరకును భౌతిక వస్తువులతో సంపర్కము కలిగిన ప్రతి జీవియు తన దేహమును మార్చుచుండును. కనుకనే వారందరూ నశ్వరులు. ఆధ్యాత్మిక జగత్తునందు జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులయ్యుందురు. చూడండి, ఈ ప్రపంచంలో, ఈ విశ్వాల్లో మనం చెప్పుకున్నాం, మనకు తెలిసింది ఈ విశ్వం ఒక్కటే అనుకుంటున్నాం మనం. ఓహో, ఇది ఒక ప్రపంచం, ఇది ఒక లోకము, ఇందులో అమెరికా పెద్దదిగా మాలా, ఈ అమెరికా తర్వాత మనకు తెలిసింది మన ఇండియా, ఇదొక దేశము, హిందూ దేశము. ఈ దేశంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మనం ప్రకాశం జిల్లా మన యొక్క గ్రామంలో ఉన్నాము. అందులో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకొని అబ్బా నాది, నేను నాకంటే ఎవరు కూడా లేరు అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ విశ్వానికి ఎవరు? బ్రహ్మ సృష్టి. ఆఖరికి బ్రహ్మ కూడా చివరికి నశింపు కలిగిన వాడని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా చివరికి బ్రహ్మ నుంచి చీమ వరకు నశింపు కలిగినటువంటివి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. కానీ ఆధ్యాత్మిక లోకములు ఎవరైతే అక్కడే ఉంటారో వారు మాత్రము శాశ్వతంగా ముక్తులై ఉంటారు. అక్కడ వారికి జన్మ మృత్యు జరా వ్యాధులు కానీ ఇలాంటివి ఏమీ లేవని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఆధ్యాత్మిక జగత్తునందు జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులై ఉందరు. భగవంతునిలో అన్ని భగవంతుని గుణాలు కలిగి ఆయన దగ్గర సేవ చేసుకుంటూ అక్కడ ఎప్పుడు కూడా ముక్తులై ఉంటారని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. అలాగే ఇంకొక శ్లోకం కూడా మనం పఠనం చేద్దాము. 17వ శ్లోకము. ఉత్తమ పౌరుషతుః అన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తృ అవ్యయ ఈశ్వరః. భావము, భాష్యము. ఈ ఇరువురు కాక 3 లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడును కలడు. భాష్యము. ఈ శ్లోకమునందలి అభిప్రాయము కఠోపనిషత్తు 2:2-13 మరియు శ్వేతాశ్వేతరోపనిషత్తు 6:13 నందు చక్కగా వివరింపబడినది. బద్ధ ముక్త స్థితి ఎందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు నెలకొనిన దేవాది దేవుడు కలడని అందులో స్పష్టంగా చెప్పబడినది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అనున్నది ఆ ఉపనిషత్తునందలి వాక్యము. బద్ధ ముక్త స్థితి అందున్న జీవుల అన్నింటిలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశం వసగు దేవాది దేవుడును శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందును నెలకొని ఉన్నాడు.
అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడు అగును, అన్యులు కారు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు బద్ధస్థితి, ముక్తస్థితి ముందున్నటువంటి అన్ని జీవుల్లో కూడా పరమాత్మ రూపములో హృదయమునందు నెలకొని ఉన్నాడు, దేవాదేవుడు ఉన్నాడని స్పష్టంగా చెప్పబడింది. అక్కడ కఠోపనిషత్తు, శ్వేతోపనిషత్తు మనకి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు అనమాట. అక్కడ చెప్పారని నిత్యానాం చేతనానాం అనున్నది ఈ ఉపనిషత్తు నందలి వాక్యం. అంటే భగవంతుడు నిత్యము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క జీవ హృదయమునందు పరమాత్మ రూపములో నెలకొని ఉంటాడని చెప్తున్నారు. బద్ధస్థితిలో ఉన్న, ముక్త స్థితిలో ఉన్న ప్రతి జీవిలో కూడా వారందరినీ కూడా పోషించుచు వారి కర్మానుసారముగా, మనం ఏమైతే కర్మలు చేసుకుంటామో ఇంతకుముందు ఆ కర్మానుసారముగా భోగ అనుభవనముకు అవకాశము వసగు దేవాది దేవుడు అగు శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశము. మనకి భగవంతుడు చూడండి, మనం ఏం చేసినా కూడా పరమాత్మ రూపంలో చూస్తూ ఉంటాడు. ఎందుకు? మన కర్మానుసారం మనం తీసుకున్నాం ఈ దేహాన్ని, కానీ ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు, మనకి స్వాతంత్రం ఇచ్చాడు. మనల్ని ఎప్పుడు కండిషన్ పెట్టలా మనకి, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని కండిషన్ లేకుండా. అందుకే మనం బద్ధ జీవనం, ఎక్కడే ఉంటాం మనం. కానీ భగవంతుడు ఎన్ని చేసిన పరమాత్మ రూపంలో చూస్తూ ఉంటాడు. మన ఇంద్రియాలతో ఎన్ని పనులు చేసినా కూడా, మనం భోగం భోగించినా కూడా, భోగానుభవం మన ఇంద్రియాలతోటి ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. అంత దయామయుడు శ్రీకృష్ణుడు. అయినప్పటికీ పరమాత్మ రూపంలో మన హృదయమునందు చూస్తూ ఉంటాడు. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, శ్రేష్ఠ పురుషుడు. ఆయన మన లోపల ఉన్నాడని మనం చాలా మంది తెలియదు. అసలు భగవంతుడి ప్రతి ఒక్క జీవి యొక్క హృదయం ఉన్నాడు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణుడు, అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడు అగును, అన్యులు కారు. ఎవరైతే బుద్ధిమంతుడు అంటే ఈ జ్ఞానము, ఈ భగవద్గీత శాస్త్రాలు గురు మాధ్యమంగా ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణ శాంతిని పొందటానికి అర్హులు. ఇది ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు అనర్హులు అని ఇక్కడ, అంటే అన్యులు కారు, వేరే వాళ్ళు ఎవరు కూడా తెలుసుకోలేరు ఇంకా అని ఇక్కడ మనకి భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం సంపూర్ణ శాంతి పొందాలంటే భగవంతుణ్ణి, పురుషోత్తముడైన భగవంతుణ్ణి, శ్రీకృష్ణుడిని తెలుసుకోగలరు. ఎక్కడ తెలుసుకుంటాం మనం? ఇలాంటి ఒక ప్రామాణికమైన గురు పరంపర, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు అమెరికాలో మొట్టమొదటిగా. ఇప్పుడు ప్రపంచమంతా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా, మనకి ఇక్కడ ఒంగోలులో కూడా ఉంది. మా గురువు గారి వల్ల మేము కొంత శిక్షణ, స్వల్పమప్యస్యత్రాయతే మహతో భయాత్, మేము కొంచెం ఈ శిక్షణలో కొంచెం నేర్చుకున్నాం కాబట్టి, తెలిసినా తెలియపోయినా భగవంతుడు ఇచ్చిన కృప మా గురువు గారి దయ వల్ల కొంచెం ఈ శ్లోకాన్ని చదివి మనం చెప్పుకోగలుగుతున్నాం. అది కూడా గురువుగారు ఇచ్చినటువంటి కృపని చాలా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. నిజంగా మరి దయ లేకపోతే ఈరోజు ఈ భగవద్గీతను కూడా మనకి అర్హత కూడా లేదు, చదవటానికి, మాట్లాడటానికి అర్హత లేదు. చదువుకోవచ్చు జనరల్గా, కానీ అర్థం కాదు. కానీ గురుకృప వల్ల మాత్రం ఇది సాధ్యమైందని నేను గురువు గారికి చాలా ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా సరే ఈ కృష్ణ చైతన్యంలోకి, అంటే భగవంతుని యొక్క కృపని పొందటానికి
చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? సంపూర్ణ శాంతి. కృష్ణుని మనము తెలుసుకొని సంపూర్ణ శాంతిని పొందాలంటే ఒక బుద్ధిమంతుడు మాత్రమే అర్హుడని చెప్తున్నారు. అన్యులు కాదు. కొంచెం తెలివిగా బుద్ధితో ఆలోచించే వాళ్ళు భగవంతుని యొక్క ఆసక్తి ఉండాలి. ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆసక్తి కనుక ఉంటే ఎవరో ఒకరు మనకి తటస్థపడతారు. అయితే మనం ఇప్పుడు రకరకాల భక్తిలో రకరకాలు చేస్తూ ఉంటాం. రకరకాల భక్తులు రకరకాలు చేస్తూ ఉంటారు. ప్రామాణికంగా చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. సంప్రదాయాలు 4 ఉన్నాయి. శ్రీ సంప్రదాయము, బ్రహ్మ సంప్రదాయము, కుమార సంప్రదాయము, రుద్ర సంప్రదాయము. ఈ పరంపరలో ఎవరి దగ్గరైనా సరే మనము శిక్షణ తీసుకొని భగవంతుని ధామానికి చేరే అవకాశం ఉంది. కావున మీరెవరైనా ఈ హరే కృష్ణ మహామంత్రం చేయాలనుకున్నా, భగవద్గీతని తెలుసుకోవాలన్నా, భగవంతుని తెలుసుకోవాలన్నా స్వల్పం ఈ జన్మలో మనము స్వల్పము కొంచెం భక్తి చేస్తే చాలు. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే మనము కొంచెం భక్తి చేసినా కూడా ఈ మానవ జన్మలో మహతో భయాత్. భయం ఏంటిది? మనిషి యొక్క భయం ప్రతి ఒక్కడికి మరణం సంభవించినప్పుడు భయం వస్తుంది. మనం చచ్చిపోతామంటే చెప్పారనుకోండి ఎవరన్నా, అబ్బాయి నువ్వు 1 వారం లోపల మరణిస్తావని ఎవరన్నా చెప్పారనుకోండి, ఇంకా మనం ఆలోచనలప్పుడు ఏమైంది? ఒకటి భయం. మరణం అంటేనే, మృత్యు అంటే భయం ప్రతి మనిషి కూడా. కాబట్టి స్వల్పం చేసినా కూడా భక్తి అలాంటి మహా మృత్యువు నుంచి మనము బయటపడతామని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందుకే ఈ మానవ జన్మని సార్థకం చేసుకోండి. మరలా మానవ జన్మ వస్తుందో రాదో కూడా తెలియదు. చాలా మందికి అసలు ఈ విషయమే తెలియదు. నిన్న ఒక ఆయన చెప్పారు, ఒక ఆయన చనిపోయాడురా పాపం అన్నారు కరోనాతోటి. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పోయాడు అన్నారు. ఎక్కడికి పోయాడు? ఆయన పోయాడు కరెక్ట్, ఎక్కడికి పోయాడు అనే విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన పోయాడంటే ఆయన శరీరం అక్కడే ఉంది కదా. పోయింది ఎవరు? శరీరం ఇంటి ముందే పెట్టుకొని ఉన్నారు, ఆయన పోయాడు అన్నారు. కానీ పోయింది ఎవరు అనే విషయము చాలా మంది తెలియదు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఆ శరీరం వదిలివేసి వెళ్ళిపోయింది. అదే భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు శరీరానికి. ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం, మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం. చివరికి భగవంతుడు ఆత్మ వెళ్ళిపోతుందో ఆ రోజు ఇది మరలా మట్టిలో కలిసిపోయేటటువంటి దేహం, భౌతిక పదార్థము. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కావున మనకి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ జన్మలో కనీసము స్వల్పము కొంచెం భక్తి చేయాల్సిందిగా కోరుచున్నాను. భగవంతుని యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, ఒక్క పైసా ఖర్చు లేదు. భగవంతుడు చక్కని నామం ఇచ్చాడు, 4 ఇచ్చాడు. హ్యాపీగా ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తినండి, భగవంతుడి నామం చేయండి, ఇతరులకు ప్రసాదం వితరణ చేయండి. అవకాశం ఉన్నంత వరకు మీరు భగవంతుని నామం చేయడమే కాకుండా ఇతరులకు కూడా తెలియజేయండి. ఇంకా ఎక్కువ దీని గురించి తెలుసుకోవాలంటే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, మొదట్లో కాల్ చేయండి. మీరు కూడా తెలుసుకొని, అందుకే ఇక్కడ బుద్ధిమంతుడు ఎవరైతే బుద్ధిమంతుడు వాళ్ళు తెలుసుకొని భగవంతుని యొక్క ధామం చేరడానికి అవకాశం తెలుసుకొని జీవితాన్ని సింపుల్ లైఫ్, హై థింకింగ్, సరళమైన జీవితము, ఉన్నతమైన లక్ష్యము. జీవించేది సరళంగా జీవించాలి, లక్ష్యం ఉన్నతమైనగా ఉండాలి. ఉన్నతమైన లక్ష్యం అంటే ఇవి కాదు, బంధువులు, బలగము, సంబంధాలు, తండ్రి కూతురు కొడుకులు, బంధువులు,
ఆస్తులు, బంగారము ఇవి కాదు. ఉన్నతమైన లక్ష్యము, మన యొక్క గోల్, నిజమైన లక్ష్యము భగవద్ధామం. మరలా ఈ జన్మముక్తి, జరా వ్యాధులు, శరీరం వదలటము, మరలా పుట్టడము. ఒక్కసారికే చూడండి, దేహము ఎంత బాధపడుతుందో. ఈ శరీరము చిన్నది ఏదైనా జరిగితే ఎంతో బాధపడుతుంటాం. ఇలాంటివి లేకుండా మనం ఈ హరినామాన్ని చేసి భగవద్ధామం చేరుకుంటే దీని నుంచి మనం బయటపడతాం. అందుకు మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కాల్ చేసి సంపాదించే విషయాలు తెలుసుకొని పాటించడానికి ప్రయత్నించండి. సింపుల్ లైఫ్, హై థింకింగ్. మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, సరళంగా జీవించటం, ఉన్నతమైన ఆలోచనలతోటి, ఉన్నతంగా ఆలోచించడం అన్నమాట. కాబట్టి మనము జీవన సింపుల్గా, సరళంగా ఉంచుకొని ఆలోచనలు ఉన్నతమైనవి, భగవంతుని యొక్క వైపు మరలించే విధంగా ఉన్నటువంటి ఆలోచనలను ఆలోచించుకుంటూ మనము ఈ పురుషోత్తమ మాసము రేపు 16 వరకే అయిపోతుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పక చేయవలసిందిగా కోరుకుంటూ రేపు మరలా భగవద్గీతలో తర్వాత శ్లోకము నుంచి మనము ప్రారంభిద్దాము. మరొక వీడితో మరలా కలుద్దాము. కొంతమంది శ్రద్ధగా జపం చేస్తూ భగవంతుని యొక్క నామాన్ని, అలాగే ఈ భగవద్గీత ఈ శ్లోకాలను కూడా శ్రద్ధగా శ్రవణం చేస్తూ ఉన్నారు. వారందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. మీరెవరన్నా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఒక్కరికి షేర్ చేసి వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుచున్నాను. హరే కృష్ణ.